హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ టీమ్ ఎక్సెలిటిక్స్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. Hi, Andy. హౌ ఆర్ యూ? I'm doing it. How are you? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం చాలా మంది డేటా అనలిటిక్స్ ఫీల్డ్ లోకి వస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంకా అంటే మార్కెట్ లో ఉందా లేదా, లేకుంటే సాచురేషన్ అయిపోయిందా అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించడం కానివ్వండి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీరు ఇందులో ప్రో కాబట్టి మీ పర్స్పెక్టివ్ విధానంలో చెప్తే మీరేం చెప్తారు? ఓకే, డేటా అనలిటిక్స్ అనేది సాచురేషన్ కి వచ్చింది అదైతే నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఇంకా చాలా చాలా ఓపెనింగ్స్ వస్తూనే ఉన్నాయి మనకి. ప్రస్తుతానికి కంపెనీస్ దగ్గర చాలా డేటా ఉంది, దాన్ని అనలైజ్ చేయడానికి చాలా వర్క్ ఫోర్స్ కావాలి. ఓకే, ఇప్పుడు కొంచెం తగ్గడానికి రీజన్ అయితే ఉంది ఖచ్చితంగా. అదేంటంటే ఏఐ లాంటిది ఇంప్లిమెంటేషన్ ఎక్కువ జరగడం వల్ల ఇంతకు ముందు 100 పొజిషన్స్ ఉంటే ప్రస్తుతానికి అవి మేబీ ఒక 70కో 80కో తగ్గాయని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అనలిస్ట్ చాలా వర్క్ ని హ్యాండిల్ చేయడానికి అవకాశం ఎక్కువైపోయింది. బట్ మార్కెట్ అయితే ఇంకా అవకాశం అయితే ఉన్నది. డేటా అనలిస్ట్ పొజిషన్స్ ఇంకా పడుతూనే ఉన్నాయి. చాలా మందికి జాబ్స్ మంచి మంచి ప్యాకేజెస్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓకే, బట్ మీరు అన్నట్టు మేబీ డౌన్ ద లైన్ ఒక 5 to 6 years తర్వాత డేటా అనలిస్ట్ అనే పొజిషన్ తగ్గడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే ఇట్స్ లైక్ రియలీ గోయింగ్ గుడ్ అనే చెప్పొచ్చు. ఆనెస్ట్ గా చెప్తున్నారు ఇవన్నీ. ఎస్, ఎందుకంటే నేను వచ్చే ముందు కూడా ఐ వాస్ జస్ట్ రెస్పాండింగ్ టు వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. ఈ గాట్ ఆ డేటా అనలిస్ట్ రోల్ అనమాట. ఫైనలీ ఐ క్రాక్ దిస్ రోల్ అనేసి. సో మార్కెట్ అయితే ఓపెన్ ఉందనే చెప్పొచ్చు. ఇప్పుడు పర్సూ చేయొచ్చు అంటారా ఇప్పుడు? ఎస్, ఎందుకంటే మీకు డౌన్ ద లైన్ ఇంకొక 5 to 6 years టైం ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ ఫీల్డ్ లో కంటూ రావడం జరిగితే నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి డేటా సైన్స్ వైజ్ గానీ లేకపోతే ఇంకా ఏఐ వైపు మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎంటైర్ ఏఐ మోడల్స్ కూడా మీకు బిల్డ్ అయిందంతా కూడా యూజింగ్ డేటా సెట్స్. ఇంతకు ముందు హిస్టారికల్ గా రికార్డ్ అయిన డేటాని ఏఐ కి ఫీడ్ చేసి వాళ్ళు ఆటోమేటిక్ గా చేయగలుగుతున్నారు. సో మనం కూడా అదే ఫీల్డ్ లో ఉంటే, అంటే వెంటనే అని కాకపోవచ్చు కానీ మనం కూడా ఒక 2 to 3 years డౌన్ ద లైన్ ఇవి నేర్చుకోగలిగితే, అంటే డేటా సైన్స్ కానీ లేదా ఇంకా ప్రోగ్రామింగ్ రిలేటెడ్ లాంగ్వేజెస్ కానీ నేర్చుకుంటే దాని ఖచ్చితంగా మనం కూడా ఏఐ డైరెక్షన్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కనుక మొదలు పెట్టకపోతే కంప్లీట్ గా మన ఫీల్డ్ కూడా మారిపోవడానికి అవకాశం ఉంది. సో అది మారిపోతే తర్వాత మనం రియలైజ్ అయ్యి మళ్ళీ ఇందులోకి వద్దామన్నా కూడా అప్పుడు అవకాశాలు ఇంకా తగ్గిపోవడానికి అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. సార్, ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. కానీ అంటే అక్కడ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందా ఏంటి అనేది గ్రౌండ్ రియాలిటీ చాలా మందికి తెలియదు. మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్. చాలా మంది వరకు ఏంటంటే డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ అనగానే అందరూ అనుకునేది ఏంటంటే నేను టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి, బీటెక్ చదవాలి లేదా బీఎస్సీ కంప్యూటర్స్ ఉండాలి ఇలాంటిది. బట్ నేను చూసినంత వరకు బెస్ట్ డేటా అనలిస్ట్లు అంటే నా ప్రొఫైల్లో నాతో పాటు కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. సో ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఫ్రమ్ బీకామ్ ఎంబీఏ ఫైనాన్స్. నేను కూడా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సంబంధం లేని సబ్జెక్ట్ లోకి వచ్చాను. కాకపోతే వన్ థింగ్ గుడ్ థింగ్ ఏంటంటే డేటా అనేది అందరికీ కామనే, రైట్? అంటే అందులో చూసి అందులో ప్యాటర్న్స్ ని, ఇన్సైట్స్ ని ఐడెంటిఫై చేయగలిగే ఎవరైనా కూడా డేటా అనలిస్ట్ రోల్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్యాటర్న్స్ ని, ఇన్సైట్స్ ని డ్రా చేయడానికి కావాల్సిన కొన్ని టూల్స్ కావాలి, కొన్ని లాంగ్వేజెస్ కావాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే మన నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే బీకామ్ గానీ ఇలాంటివి ఏమైనా అకాడమిక్ సబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే మనకి కంప్యూటర్స్ అనేది సాధారణంగా వీళ్ళకి పేపర్స్ ఉండకపోవచ్చు అందరికీ కూడా. అంటే లైక్ బిఏ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళు కంప్యూటర్స్ ఉండకపోవచ్చు. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఓకే ఇవన్నీ అప్లికేషన్స్ బేస్డ్ కదా, మనం నేర్చుకోలేము, మనం అందులోకి వెళ్ళలేము అనుకుంటారు. కాకపోతే ఒక గుడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ కనుక మనం ఈ టెక్నాలజీస్, టూల్స్, లాంగ్వేజెస్ మీద కనుక స్పెండ్ చేయగలిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మనం డేటా అనలిస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఈ మధ్య నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నాను. పొజిషన్స్ మనకి పడుతుంటాయి కదా ఆన్లైన్ లో చూసినప్పుడు, ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా మాకు టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే కావాలి దీనికని ఎవరో మెన్షన్ చేయడం. సో దట్ మీన్స్ కంపెనీస్ ఆర్ ఆల్సో ఓపెన్ ఫర్ లైక్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓకే, బట్ యూ షుడ్ హ్యావ్ దట్ స్కిల్ సెట్ అనమాట. సో నాన్ టెక్నికల్ వాళ్ళు ఎస్పెషల్లీ బీకామ్, ఎంబీఏ లేకపోతే బీఎస్సీ జస్ట్ సింప్లీ సైన్సెస్ ఎవరైనా కూడా ఈ ఫీల్డ్ లోకి రావడానికి అవకాశం ఉంది. నన్ను అడిగితే నాన్ టెక్నికల్ వాళ్ళు ఇంకా ఎక్కువ సక్సెస్ అవడానికి ఇందులో అవకాశం ఉంది. ఏ విధంగా అంటారండి? ఎందుకంటే బీటెక్ వాళ్ళు సాధారణంగా ఫోకస్ చేసే జాబ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉండాలి లేదా క్లౌడ్ టెక్నాలజీస్ మీద ఉండాలి. అంటే వాళ్ళ ఫోకస్ అంతా అక్కడ ఉండిపోతుంది. బీకామ్, బీఎస్సీ ఇలా కొన్ని రెగ్యులర్ డిగ్రీస్ చదువుకుని వచ్చేటోళ్ళు ఏంటంటే ఆపరేషనల్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. సంథింగ్ లైక్ బీకామ్ కంప్లీట్ అయినంటేనే అకౌంటెంట్ అవ్వాలి లేకపోతే టాలీ నేర్చుకోవాలి ఇలాంటివి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ మిస్ అయిపోతున్నారు అందరూ. టెక్నాలజీ వాళ్ళందరూనేమో అప్లికేషన్ డెవలప్మెంట్ వాటి మీద ఫోకస్ చేస్తే, అదర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటోళ్ళు ఆపరేషనల్ వర్క్ మీద ఫోకస్ చేస్తే
విచ్ వన్ దే ఆర్ మిస్సింగ్? వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఈజ్ అనలిటిక్స్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, దీంట్లో కూడా Okay. మంచి మంచి పొజిషన్స్ ఉన్నాయి అనే ఒక ఐడియాను కూడా లేకుండా బయటకు వచ్చి ఏదో జాబ్ జాయిన్ అయిపోయి Yes. అందులో కంటిన్యూ అయిపోతున్నారు. గైడెన్స్ సరిగా లేదు. కరెక్ట్. సో ఈ అనలిటిక్స్ అనే ఇండస్ట్రీ మీరు కొన్ని ఆర్టికల్స్ చదివితే ఇండియా ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది చూపిస్తున్నాయి. లైక్ గుడ్ నెంబర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు ఈ పర్టికులర్ ఇండస్ట్రీ మీద. ఓకే. సో ఈ ఒక ఇండస్ట్రీని మనం ఫోకస్ చేయగలిగితే, ఎందుకంటే నాన్ టెక్నికల్ గా ఉన్నాము కాబట్టి మనం టెక్నాలజీ సైడ్ కి వెళ్ళకూడదనే ఒక మిత్ ఏదైతే ఉందో మనం దాన్ని కొంచెం వేరుగా అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా మనం అనలిటిక్స్ లో ఇంకా సక్సెస్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. Yes. ఎందుకంటే టెక్నాలజీ పీపుల్ ఎనీవేస్ దే ఆర్ ఫోకసింగ్ సంథింగ్ ఎల్స్. అవును. సో మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనకైనా ఎందుకంటున్నానంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ నాన్ టెక్నికల్ Exactly. కాబట్టి మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది ఇందులో. సో అంటే అలాంటి థింకింగ్ అనేది వాళ్ళు తీసేసుకోవచ్చు అంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే మన అకాడమిక్స్ లో ఆ సబ్జెక్ట్స్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనం జస్ట్ ఫోకస్డ్ గా ఒక 2 to 3 months మంచిగా ఒక కొన్ని టూల్స్, అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ సక్సెస్ అవడానికి ఒక పాత్ అనేది ఉంటుంది. సో అది కొంచెం కొంచెం ప్రోవెన్ పాత్ కనుక అయితే అది కనుక తీసుకుని మీరు స్టెప్ బై స్టెప్ ఆ టూల్స్ లాంగ్వేజెస్ నేర్చుకోగలిగితే ఇందులో జాబ్ క్రాక్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనే అంటే చెప్తాను. ఛాలెంజింగ్ గా ఉంటుందా, అంటే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారా అండి? ఛాలెంజింగ్ అని ఉంటుంది. మీరు Okay. సింపుల్ ఆపరేషనల్ వర్క్ తీసుకున్నా కూడా ఛాలెంజింగ్ అని ఉంటుంది. అది ఏ ప్రొఫైల్లో అన్నా కూడా అదే ఉంటుంది. అంటే కొన్ని జాబ్స్ మేబీ ఈజీగా ఉండొచ్చేమో కానీ ఎస్పెషల్ అనలిటిక్స్ లాంటి జాబ్ ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. నేను ఇంకొక విషయం ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను. అనలిటిక్స్ అంటే ఏంటంటే ఈ డేటా సెట్స్ ఎప్పుడు మనకి ఒకే విధంగా రావు. ఒక్కొక్క Okay. కంపెనీ ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎస్. ప్రతి ఒక్క క్లయింట్ రిక్వైర్మెంట్ వేరుగా ఉంటుంది. సో మనము ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా బీట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా సెట్ ని అనలైజ్ చేసే స్కిల్ లో కనుక వెళ్ళగలిగితే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ఈ కైండ్ ఆఫ్ స్కిల్ నేర్చుకోవడానికి కొంచెం టైం అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే రెగ్యులర్ అకాడమిక్స్ లో మనకి సబ్జెక్ట్స్ ఉండవు. ఇప్పుడు కూడా నేను మొన్న ఒక కపుల్ ఆఫ్ కాలేజెస్ విజిట్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ లైక్ 20 years ago చదివిన సబ్జెక్టులు ఏవైతే సేమ్ పేపర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కూడా. సో అంతగా అప్గ్రేడ్ అయితే అయిపోలేదు సిలబస్. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ సంథింగ్ ఎల్స్ ఉంది, చదువుకుని వచ్చేది వేరేది ఉంది. సో ఆ గ్యాప్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. సో వీళ్ళు బయటకు వచ్చిన కొంచెం ఫోకస్డ్ గా ఏదన్నా కొన్ని టూల్స్, టెక్నాలజీస్, లాంగ్వేజెస్ నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ డేటా అనలిటిక్స్ ఫీల్డ్ లో మంచిగా సెటిల్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో 3 months లో మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పేసి కంప్లీట్ గా క్లెయిమ్ చేసేస్తున్నారు. వాళ్ళు 100% షూర్ అని చెప్పేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది నమ్మొచ్చా లేదా? 3 months లో జాబ్ అవడానికి అవకాశం ఉంది, 3 months కన్నా తక్కువలో కూడా అవడానికి అవకాశం ఉంది. బట్ 3 months లో ప్రతి ఒక్కరికి జాబ్ అనేది 100% గ్యారంటీగా అవడానికి అవకాశం అయితే లేదు. దట్ ఈస్ రియాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ సెట్ తో వస్తారు. ఇప్పుడు కాలేజ్ లో మంచి టాపర్ ఉన్న అతను ఒక మంచి స్కిల్ సెట్ తో బయటకు వచ్చి ఒక 3 months కనుక ఒక మంచి కోర్స్ ఏదైనా నేర్చుకుంటే జాబ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సిమిలర్లీ యావరేజ్ అకాడమిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది, కమ్యూనికేషన్ చాలా చాలా వీక్ గా ఉంది. ఈ 3 months కోర్స్ ఇద్దరు కూడా ప్యారలల్ గా అటెండ్ అయినప్పటికీ కూడా ఎవరైతే కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేశారో వాళ్ళు త్వరగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కొంచెం తక్కువగా ఉన్నారో వాళ్ళకి టైం పడుతుంది. బట్ 3 months ఒక రీజనబుల్ టైం ఫ్రేమ్ అయితే నేను నమ్ముతాను. ఎందుకంటే 3 months లో మనం నేర్చుకోగలిగేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అదే డౌట్ రావచ్చు, 3 years పాటు గ్రాడ్యుయేషన్ చేస్తారు కదా, అందులో నేర్చుకోలేదు, ఇక్కడ 3 months లో ఏం నేర్చుకోవచ్చు? ఆబ్వియస్లీ అందరికి వచ్చే క్వశ్చన్ కూడా. గ్రాడ్యుయేషన్ టైంలో ఏమవుతుందంటే సాధారణంగా అవి కంప్లీట్ అన్ని రకాల సబ్జెక్ట్స్ కలిపి చదువుతాం అక్కడ మనం. అంటే మనకి అవసరం ఉంటుందా లేదా పక్కన పెడితే మనకి ఎగ్జామ్స్ కి అవసరం కాబట్టి టాపిక్ చదవాలి, ప్రతి ఒక్కటి నేర్చుకుని రాస్తేనే మార్క్స్ వస్తాయి. సో దట్ వీ కెన్ గెట్ దట్ సర్టిఫికేషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ 3 months ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేస్తామంటే సాధారణంగా, అంటే సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ ఆ ట్రైనింగ్ కంపెనీ, ఈ 3 months కూడా వెరీ మచ్ ఫోకస్డ్ లెర్నింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇండస్ట్రీకి ఏదైతే కావాల్సి ఉంటుందో అది మాత్రమే నేర్పిస్తాము ఎక్స్క్లూజివ్ గా. ఎగ్జాక్ట్లీ. సో ఏదైతే మనకి డే టు డే డేటా అనలిటిక్స్ లో చేయాల్సిన ఫంక్షన్స్ కానీ లేకపోతే అప్లికేషన్స్ ఏమైతే యూజ్ చేయాలో వాటిలన్నింటిని 3 months పాటు ఫోకస్డ్ గా నేర్పిస్తే ఆబ్వియస్లీ మీరు అదే నేర్చుకుంటారు. దాని మీద ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని మీద ఇంటర్వ్యూ క్రాక్ చేయడం జరుగుతుంది. అంటే 3 సంవత్సరాలు జరగంది 3 నెలల్లో జరగడానికి రీజన్ అయితే అదే. బట్ 3 months ఈజ్ అ రీజనబుల్ టైం ఫ్రేమ్ టు లెర్న్ ఎనీ టెక్నాలజీ. ఒక స్టూడెంట్ కి టైం లైన్ ఎంత ఉంటుంది? మేము సాధారణంగా చెప్పేది ఒక 3 to 6 months టైం లైన్ అయితే ఉండాలి. సో నేర్చుకోవడానికి, అంటే టెక్నికల్ స్కిల్స్ ఒక 3 months కనుక అనుకుంటే ఇంకొక 3 months వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కావాలి. టెక్నాలజీ నేర్చుకోవడం చాలా ఈజీ, కాకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే అంటే అవి చాలా టఫ్. అంటే కమ్యూనికేషన్ అంటే స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ కోసం మాత్రమే మాట్లాడతాను. ఇదే సబ్జెక్ట్ ని తెలుగులో ఆ స్టూడెంట్ కి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఇంగ్లీష్ లో జరుగుతుంది మెజారిటీ ఆఫ్ ద థింగ్. వీళ్ళు అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతారు. తెలుగులో అయితే యాక్సెప్ట్ చేయరు కదా. అదే ప్రాబ్లం ఏంటంటే క్లయింట్స్ అందరూ కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి ఉంటారు, వాళ్ళందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ ఇస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అందరికి. సో అక్కడ కొంచెం మా స్టూడెంట్స్ కూడా కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. జస్ట్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ యూసేజ్ అంతగా ఉండదు. అంటే వాళ్ళు స్టార్ట్ ఫ్రమ్ తెలుగు మీడియంలోనే చదువుతారు కాబట్టి ఇంకా ఇబ్బందిగా
ఉంటది. టెక్నాలజీ బాగా నేర్చుకుంటారు, అప్లికేషన్స్ నేర్చుకుంటారు, ప్రోగ్రామింగ్ లాజిక్స్ బాగా రాస్తారు. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ కి వచ్చేసరికి ఇబ్బంది పడతారు. జస్ట్ బికాస్ రైట్ వర్డ్స్ ఆ టైంలో చూస్ చేసుకోవడానికి కానీ, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఉండి కొంచెం నర్వస్ అయిపోవడం ఇట్లా జరుగుతాయి అనమాట. సో మరి సార్ ఇప్పుడు ఎవరైతే అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు వాళ్ళకి ట్రైన్ చేసినప్పుడు ఎంత కాలంలో వాళ్ళు ప్రో అవుతున్నారు, ఎంత కాలంలో వాళ్ళు గెట్ ఇన్ అవుతున్నారండి? రైట్, యా. సో సాధారణంగా అయితే ఒక 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇనఫ్ ఫర్ బోత్ టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మేము ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ గా మేము ఫోకస్ చేసేది ఏంటంటే టెక్నాలజీ విత్ కమ్యూనికేషన్ అన్నట్టు. అంటే మా ఈ సెషన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే రన్ చేయడం ఇలా చేస్తూ ఉంటాం మేము. సో దట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద డే వన్ ఆ టెక్నాలజీ సబ్జెక్ట్స్ అంటే 3 months కంప్లీట్ అయ్యే లోపు ఇవన్నీ నేర్చుకోవడం, అండ్ యాజ్ దే లెర్న్ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళ పదాలు చాయిస్ ఆఫ్ దోస్ వర్డ్స్ ఆల్సో సేమ్ మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో సుమారుగా వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. ఈ లెవెల్ ఆఫ్ స్కిల్ ఇంటర్వ్యూ వరకు సరిపోతుంది. కాకపోతే ఇంకొక 3 months మేము ఎందుకు తీసుకుంటున్నామంటే కమ్యూనికేషన్ ఈస్ జస్ట్ నాట్ ఓన్లీ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ దేర్ టెక్నికల్ స్కిల్స్. రెగ్యులర్ గా ఆఫీస్ లో ఫార్మల్ కమ్యూనికేషన్ మాట్లాడడానికి వాటికి కూడా అవసరం ఉంటుంది. సో అది కూడా కావాలి కాబట్టి ఇంకొక 3 months పాటు వాళ్ళని ఇంటెన్సివ్ గా ఓన్లీ కమ్యూనికేషన్ రిలేటెడ్, వాళ్ళ రెజ్యూమే ప్రిపరేషన్ రిలేటెడ్ ఇవన్నీ చేయడం వల్ల 6 months టైం అయితే పడుతుంది. ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ టైం అడిగితే మాత్రం 6 months అని చెప్తాను. 6 months అయితే 6 months లో అయితే మాత్రం మంచి పొజిషన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.